ఫ్రెండ్స్, యాడ్ నైబర్ మెథడ్ అనేది ఏదైనా ఒక సంఖ్యను 11 నుండి 19 వరకు పెద్ద ఎక్కాలతో మల్టిప్లై చేయడానికి ఉపయోగపడేటటువంటిది. చాలా సులభంగా ఆన్సర్ వేయచ్చు. ఉదాహరణకి ఒక సంఖ్యను 15తో మల్టిప్లై చేయాల్సి వస్తే 15తో మల్టిప్లై చేస్తే 15th టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. 5తో చేసి 1తో చేసి 2 సార్లు గుణకారం చేసి ఒకసారి కూడేటటువంటి పాత పద్ధతితో కూడా పని లేదు. డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేసుకోవచ్చో ఒకసారి చూపిస్తా, చూడండి. జస్ట్ 3, 5, 8, 7 into 12. Answer is 14, 16, 23, 24, 10, 18, 20. This is 6, 11, 13. అయిపోయింది. గందరగోళంగా ఉంది కదా, చూడండి. 4, 7, 2, 7 14. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేసి క్యారీ యాడ్ చేయడమే. 2 8 16 ప్లస్ 7 23 ప్లస్ 1 24. 2 5 10 10 ప్లస్ 8 18 18 ప్లస్ 2 20. నెక్స్ట్ 2 3 6 6 ప్లస్ 5 11 11 ప్లస్ 2 13 1 3 1 ప్లస్ 3 ఈ రెండు యాడ్ చేయాలి 4. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ లేదనుకోండి, డైరెక్ట్గా ఈ 3ని ఇక్కడే రాసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు గుణకారం చేసే పని లేకుండా మనం ఆన్సర్ వేస్తున్నాము. అలాగే పెద్ద ఎక్కాన్ని గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు ఇక్కడ. రైట్, స్లోగా చెప్తున్నా. 9 5 3 2 6 into 15 అంటే 5 టేబుల్ వస్తే చాలు. 5th టేబుల్తో మనం చేసి 15 టేబుల్ యొక్క ప్రోడక్ట్ని కనుక్కోవచ్చు. యాడ్ నైబర్ మెథడ్. దీన్ని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి, దీన్ని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి, దీన్ని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. పక్కదాన్ని కలుపుకోవడమే కదా, చాలా సింపుల్ కదా. రైట్, ఇది 30 3 క్యారీ. వాస్తవానికి క్యారీ ఫార్వర్డ్ రాయకుండా చేయాలి. క్యారీ ఫార్వర్డ్ని ఎప్పుడు కూడా మనం బ్రెయిన్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి స్పీడ్ పెరుగుతుంది. మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ క్యారీ ఫార్వర్డ్స్ రాస్తున్నా, కానీ కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ రాయకూడదు. ఎస్, 5 2 10 10 ప్లస్ 6 16 16 ప్లస్ 3 19. 5 3 15 ప్లస్ 2 17 ప్లస్ 1 18. 5 5 25 ప్లస్ 3 28 ప్లస్ 1 29. 5 9 45 ప్లస్ 5 50 ప్లస్ 2 52. 5 ప్లస్ 9 14. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు చిన్న నెంబర్తో ప్రాక్టీస్ చేయాలి. గ్రాడ్యువల్గా తర్వాత పెంచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి చూడండి చివరాఖరిగా. 652 into 18 ఉందనుకోండి, అంటే 8th టేబుల్ చేస్తే సరిపోద్ది. 16, ఇట్స్ ఓకే. దిస్ ఈజ్ 40 42 43. రైట్, తర్వాత 48 53 57. నెక్స్ట్ 5 ప్లస్ 6 11. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లా మనం ఇప్పుడు మీరు 18తో మల్టిప్లై చేసిన వచ్చేటటువంటిది ఇదే. సో ఇట్లా మనం 11 to 19 ఏ టేబుల్ తీసుకున్నా సరే 2 times మల్టిప్లై చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఆన్సర్ని చాలా క్విక్గా చేసుకునే అవకాశం ఉందన్నమాట.